ఏడు కొండల్లో కొలువై ఉన్న కోనేటి రాయుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తిరుమలలో ఎక్కడ చూసినా భక్తజన సందర్భమే కనిపిస్తుంది. ఇవాళ పెరటాసి మాసం 3వ శనివారం, రేపు సెలవు రోజు కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. కంపార్ట్మెంట్లన్నీ నిండి వెలుపల క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 54,866 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ద్వారా 2.60 కోట్ల ఆదాయం సమకూరింది. రైట్గా బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి నుంచి ప్రసాద్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. ప్రసాద్, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు 2వ రోజులు జరుగుతున్నాయి. నిన్న ధ్వజారోహణంతో పాటు మొదటి వాహనంగా పెద్ద శేష వాహనం జరిగింది. నేడు ఉదయం 8 గంటల ప్రాంతంలో చిన్న శేష వాహనంలో స్వామివారికి భక్తులు దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం మాడా వీధుల్లో ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద ఎత్తున వివిధ రకాల నృత్యాలతో భక్తుల్ని అలరించడానికి కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతానికి చేరుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటుపక్క గ్యాలరీలో మనం చూసినట్లయితే శ్రీవారి బ్రహ్మోత్సవాలకి తరలి వచ్చే భక్తుల కోసం టీటీడీ అనేక ఏర్పాట్లు చేసింది. కానీ భక్తులు మాత్రం స్వామివారి దర్శనానికి నిన్న అధికంగా ఉన్నారు. కానీ గ్యాలరీలో వాహన సేవను వీక్షించడానికి తక్కువ సంఖ్యలో వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ వాహన సేవ వీక్షించడానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ అనేక ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఈ సందర్భంగానే ఇక్కడ మనం చూడొచ్చు వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది నృత్య కళాకారులు ఈ ప్రాంతానికి చేరుకుని ఇక్కడికి వచ్చే భక్తుల కోసం వాళ్ళని అరలించడానికి స్వామివారి వాహన సేవ వచ్చే వరకు కూడా వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఆహ్లాదకరమైన వాతావరణం పంచడానికి దేశం మొత్తం మీద దాదాపు 21 రాష్ట్రాలకి టీటీడీ ఆహ్వానం పలికితే దాదాపు 19 రాష్ట్రాల నుంచి కూడా వివిధ రకాల నృత్య కళాకారులు తమ ప్రదర్శన చేయడానికి కూడా ఈ ప్రాంతానికి చేరుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం తిరువీధుల్లో స్వామివారు చిన్నశేష వాహనంపై ఊరేగుతున్న పరిస్థితి ఉంది. స్వామివారు కృష్ణావతారంలో ఈ వాహన సేవను అధిరోహించి తిరువీధుల్లో దేదీప్యమానంగా వస్తున్న పరిస్థితి ఉంది. గజరాజుల ముందు నడుస్తుండగా అనంతరం భజంత్రీల నడుమ వివిధ రకాల నృత్యాల మధ్య ఈ ప్రాంతమంతా కూడా గోవింద నామస్మరణలతో కూడా మారుమోగుతున్న పరిస్థితి ఉంది. బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజుల్లో ప్రతిరోజు కూడా 2 వాహనాల్లో స్వామివారు భక్తులకి దర్శనమిస్తారు. 9 రోజుల్లో దాదాపు 16 వాహనాల్లో స్వామివారు భక్తులు దర్శనం ఉన్నారు. అదేవిధంగా నేడు రాత్రి కూడా హంసవాహనం జరుగుతుంది. ఈ సందర్భంగా మనం చూస్తున్నాం వివిధ రకాల వేషధాలతో ఇక్కడ అలంకారమై వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ ప్రాంతానికి వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ శేష పానుపుపై పవలించిన విష్ణుమూర్తి అవతారంలో కూడా ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఒకసారి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? ఎస్వి మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ టీటీడీ అండి. మా కాలేజ్ నుంచి కూచిపూడి డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు ఈ ప్రజెంటేషను స్వామివారి చిన్నశేష వాహనంలో. కాలేజ్ 64 ఇయర్స్ చరిత్ర ఉండే కాలేజ్లో లాస్ట్ ఇయర్ నుంచే మేము వాహన సేవలో పాల్గొంటున్నాము. చాలా సంతోషదాయకంగా ఉంది. స్వామివారి సేవలో వాహనంలో మొదటి టీమ్గా ఎస్విసిఎండికి స్థానం కల్పించిన టీటీడీ యాజమాన్యం వారికి చూస్తున్నాం. తిరువీధుల్లో మొత్తం కూడా ఈ నృత్యాల ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఎలా అనిపిస్తుంది మీకు భక్తుల మధ్యలో ఎలా చేయాలి? మేము చాలా ఉత్సాహంగా, మా స్టూడెంట్స్ చాలా ఆనందంగా, మా స్టాఫ్ ఎంతో కోఆపరేటివ్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో మేము స్టేజ్ ప్రోగ్రామ్స్ ఒక 30 ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. వాహన సేవలు 14 ప్రోగ్రామ్స్ మార్నింగ్ ఈవినింగ్ డైలీ చేస్తున్నాము. అందువల్ల మేము యాజమాన్యానికి చాలా కృతజ్ఞతలమై ఈ తిరుపతి ఎస్వి మ్యూజిక్ కాలేజ్ నుంచి కూడా ఈ నృత్య కళాకారులు ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ చూస్తున్నాం శేష పాన్పుపై ఉన్న శ్రీకృష్ణుడి అవతారంలో ఇక్కడ చిన్న బాబు కూడా అత్యంత ముద్దుగా ఇక్కడికి వచ్చే భక్తుల్ని అలరించే విధంగా కూడా దీన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. అదేవిధంగా మనం చూస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో కూడా మనకి ఇక్కడ తిరువీధుల్లో స్వామివారి వాహన సేవను వీక్షించడానికి వచ్చే భక్తులందరినీ కూడా వీళ్ళందరినీ చూసి తన్మయత్వానికి లోనవుతారు. స్వామివారి వాహన సేవ ఆలస్యమైనా కూడా దగ్గరికి వచ్చే వరకు కూడా ఈ నృత్య కళాకారులందరూ కూడా వాళ్ళకి ఎటువంటి అలసట లేకుండా వాళ్ళని కళ్ళు తిప్పుకోకుండా భక్తి భావాన్ని పెంపొందించే విధంగా కూడా ఈ కళాకారులంతా కూడా ఇక్కడ వచ్చేసి తమ నృత్య ప్రదర్శన చేస్తున్నారు. అదేవిధంగా దేశంలో దాదాపు 19 రాష్ట్రాల నుంచి దాదాపు 160 బృందాలు ఈ బ్రహ్మోత్సవాల్లో తమ ప్రదర్శన ఏర్పాటు చేయనుంది. కార్తీక్, థ్యాంక్ యూ ప్రసాద్.